కోఆర్డినేట్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 13693 డోలా బాలాంజనేయులు గారు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం. అధ్యక్ష, ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్లు ఎవరు కూడా పనిచేయడం లేదు అధ్యక్ష. రెండవ ప్రశ్న సమాధానం. అధ్యక్ష, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. మూడవ ప్రశ్న సమాధానం. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. అర్థం కాలేదేమో, తెలుగే చెప్పాను నేను. అధ్యక్ష, మరొకసారి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అనేది గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల ముంగటికే పరిపాలన తీసుకుపోవాలనే ఆలోచనతో, ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను, అదేవిధంగా 100 ఇళ్లకు ఒక వార్డు వాలంటీర్ను నియమిస్తూ గతంలో 2019 జూన్ 22న 104 జీవో విడుదల చేయడం జరిగింది అధ్యక్ష, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. అదేవిధంగా 2019 జూన్ 23న ప్రతి 100 ఇళ్లకు ఒక వార్డు వాలంటీర్ను నియమిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ జీవో నెంబర్ 201 కూడా విడుదల చేసింది అధ్యక్ష. తర్వాత కూడా జీవోలు ఇష్యూ చేశారు. 2020 ఏప్రిల్ 13న డిపార్ట్మెంట్ ఆఫ్ గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్లు, విలేజ్ సెక్రటరీలు, వార్డు సెక్రటరీలు పేరుతో కొత్త శాఖలోకి వీరును చేరుస్తూ సాధారణ పరిపాలన శాఖ జీఓఎంఎస్ నెంబర్ 33ను కూడా విడుదల చేసింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల యాక్ట్ను 2020-23ని ప్రవేశపెట్టి, అదేవిధంగా 2024 ఏప్రిల్ 29న మరోసారి ఉత్తర్వులను కూడా అప్డేట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఒక్కసారి వాలంటీర్ వ్యవస్థ గురించి మనం ఒకసారి చూస్తే అధ్యక్ష, ప్రజల ముంగిటికే పరిపాలన తీసుకోవాలా, పేదవాళ్ళు ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నారో పేదవాడికి చేరే విధంగా వారికి అవగాహన కల్పిస్తూ ఏ ఒక్కరోజు కూడా వాళ్ళ కూలి పని దినం వేస్ట్ కాకుండా వాళ్ళ ఇంటికే వెళ్ళి ఈరోజు అర్హులను గుర్తించి కార్యక్రమాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజలకు అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మనం చూస్తే గతంలో కూడా కరోనా కష్టకాలంలో కూడా మనం చూస్తే అధ్యక్ష, వాళ్ళు ఇచ్చేటువంటి 5,000 రూపాయలు గవర్నమెంట్ గౌరవ వేతన కింద ఇచ్చినారు అధ్యక్ష. కేవలం సేవాభావంతో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తుల అధ్యక్ష, వాళ్ళలో మహిళలు కానీ పురుషులు కానీ 5,000కే పనిచేసి ప్రజలతో మన్ననలు పొందినటువంటి వ్యవస్థ అధ్యక్ష. ఆ వ్యవస్థను ముందు గత ప్రభుత్వంలో కూడా నాయకులందరూ ఎన్నికల ముందు విమర్శించారు. తర్వాత లాస్ట్లో ఈ వ్యవస్థ అవసరము, తప్పకుండా దీన్ని కొనసాగిస్తాము, 5,000 కాదు మీకు 10,000 రూపాయల గౌరవ వేతనాన్ని ఇచ్చి కొనసాగిస్తామని చెప్పి ఎన్నికల్లో హామీలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉన్నారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అందరూ చెప్పారు అధ్యక్ష ఎన్నికల్లో, మీకు జీతం సరిపోదు, గౌరవ వేతనం 10,000 పెంచుతాము, మీ సర్వీసులు ఉపయోగించుకుంటాము, మేము గవర్నమెంట్ అధికారంలోకి వస్తానే మిమ్మల్ని కొనసాగిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవం కాదు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు లోకేష్ గారు కూడా ఇక్కడే ఉన్నారు అధ్యక్ష, గౌరవ మంత్రి గారు. అదేవిధంగా ఒక్క నిమిషం త్రిమూర్తుల గారు, ఒక్క నిమిషం సార్ అధ్యక్ష, త్రిమూర్తుల గారు ఒక్క నిమిషం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అధ్యక్ష, కూటమి నాయకులు ఆ రోజు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ వ్యవస్థే లేదంటారు అధ్యక్ష. ఎక్కడ పోతుంది అదే అధ్యక్ష వ్యవస్థ? లేకుండా ఎక్కడ పోతుంది? మీరు తీసుకోలేదు కాబట్టి వ్యవస్థ లేదు, మీరు తీసుకుంటే వ్యవస్థ ఉంటుంది. నేను ఒకటే కోరుతున్నా, వాలంటీర్లు 2,66,000 మంది ప్రజలకు సేవ చేసేదానికి వచ్చినటువంటి వ్యక్తులు అధ్యక్ష. కాబట్టి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మీ ద్వారా లోకేష్ గారు ఉన్నారు, వాళ్ళని కూడా కోరుతా ఉన్నా, ఒక మంచి వ్యవస్థ అధ్యక్ష, ప్రజలకు ముంగిటికి పరిపాలన తీసుకుపోయేదానికి ఆ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదా, లేకుంటే వాళ్ళను మీరు ఈ మాట నిలబెట్టుకోకుంటే వాలంటీర్లు అందరినీ కూడా మీరు ఇచ్చిన మాట నెరవేర్చకుండా మోసం చేసిన వాళ్ళుగా మిగిలిపోతారు. కాబట్టి ఒక మంచి వ్యవస్థను కొనసాగించాలని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని, మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఇంకోటి అధ్యక్ష, ఈ వ్యవస్థ లేదంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా వ్యవస్థ లేదు, కొత్తగా తీసుకొచ్చారు, జీవోలు ఇచ్చారు, యాక్ట్ తెచ్చారు, అన్ని తీసుకొచ్చి వాళ్ళ సేవలు ప్రజలకు మంచి పరిపాలన అందించేదానికి ఉపయోగించారు అధ్యక్ష.
వాళ్ళు కూడా దాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈరోజు వ్యవస్థే లేదు అని చెప్పడం ఇది కరెక్ట్ కాదని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఏది ఏమైనా వాలంటీర్ల సర్వీసులను ఉపయోగించుకొని వాళ్ళని తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అధ్యక్ష, తమరి ద్వారా గౌరవ మంత్రి గారికి ఆన్ రికార్డ్ గా వాళ్ళు ఇష్యూ చేసిన మెమోస్ కొన్ని చెప్పాలనేసి తమ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఇప్పటి వరకు వాలంటీర్ వ్యవస్థే లేదు అని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వాలంటీర్లు సచివాలయం పోయేసి పనిచేశారు అధ్యక్ష. దాంతోపాటు సెప్టెంబర్ మాసంలో మనకు వరదలు వచ్చినప్పుడు అధ్యక్ష, ఇదే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ దాని కింద మెమో నంబర్ 254493 డేటెడ్ 7/9/2024 ఆర్డర్ ప్రకారం క్లియర్ గా all the ward secretariat employees, volunteers, I'm highlighting Adhyaksha, volunteers, supervisory officers and special officers drafted for enumeration work shall attend the work with utmost care and responsibility. Any deviation from the guidelines given here while conducting enumeration will be viewed seriously అనేసి ఒక గవర్నమెంట్ స్పెషల్ సెక్రటరీ గారు వాలంటీర్ వ్యవస్థ సంబంధించిన వాలంటీర్ను వాడుకోండి అనేసి వరదలు వచ్చినప్పుడు ఇదే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే వ్యవస్థే లేదన్నారు, ఆర్డర్ కాపీ ఇచ్చారు, వాలంటీర్లు తీసుకోమన్నారు, వాళ్ళు పని చేయకపోతే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు అధ్యక్ష. అంటే ఈరోజు ఎలక్షన్ టైంలో ఏం చెప్పారు, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారు, అవసరం అయిపోయిన తర్వాత వ్యవస్థే లేదనడం ఇది ఎంతవరకు భావ్యం అనేసి ఒకటి మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇది కూడా ఒక్క నిమిషం అధ్యక్ష, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. ఇది కూడా పక్కన పెడితే అధ్యక్ష, నవంబర్ 2024 నాటి వరకు సిఎఫ్ఎంఎస్ ఐడీస్ వాలంటీర్ వ్యవస్థ సంబంధించిన ప్రతి ఒక్క వాలంటీర్ కు సిఎఫ్ఎంఎస్ ఐడీస్ ఉన్నాయి అధ్యక్ష. వ్యవస్థ లేకపోతే అప్పుడే తీసేయచ్చు కదా అధ్యక్ష, ఇది ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అధ్యక్ష? అధ్యక్ష, ఏపీలో ఉన్న వాలంటీర్ వేతనాలు అధ్యక్ష కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 5,000 ఇస్తున్నారు. 5,000 సరిపోతుంది, మా ప్రభుత్వం వస్తానే మేము 10,000 ఇస్తాం ఖచ్చితంగా, ఇది మా హామీగా అని చెప్పారు అధ్యక్ష. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఏమవుతుంది అధ్యక్ష? వ్యవస్థే లేదని చెప్తాను అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో సుమారుగా 2,56,000 వాలంటీర్లు ఏమైపోయినా అధ్యక్ష. అధ్యక్ష, అదే ఉపాధి కోసం తమ సంతానం బయట ఊర్లకు వెళ్తే అధ్యక్ష, ఆ అమ్మ నాన్నకు కానీ అవ్వ తాతలకు కానీ తోడుగా ఉండేందుకు ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ నియమించి అధ్యక్ష జగనన్న వాళ్ళ కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ నిలవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అదే వాలంటీర్లు కరోనా సమయంలో ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నది మీకు కూడా తెలుసు అధ్యక్ష. కానీ వాళ్ళ అధ్యక్ష ప్రతి 50 ఇళ్లకు పోయి వాళ్ళకి కావాల్సిన మెడికల్ కిట్స్ సహా ధైర్యం చేసి ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒకటి న్యూస్ పేపర్ చూస్తుంటే అధ్యక్ష, ఒక మంత్రి గారు అన్నారు అధ్యక్ష, వచ్చేది మా ప్రభుత్వమే, వస్తూనే మీకు 10,000 పెంచుతాము, జీతం పెంచుతాను నాకు పూతరేకులు తీసుకురా, జీతం పెరుగుతాను నాకు జున్ను తీసుకురా, జీతం పెరుగుతాను నాకు స్వీట్ బాక్స్ తీసుకురా అన్నారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో 2,56,000 వాలంటీర్లు అధ్యక్ష ఎప్పుడెప్పుడు జీతం పెంచుతామా, జున్ను తెస్తామా, స్వీట్ బాక్స్ తెస్తామని మంత్రి గారి కోసం వెయిట్ చేస్తారు అధ్యక్ష. కాబట్టి తమరి ద్వారా అధ్యక్ష జున్నులు, స్వీట్లు, ఇంకేమన్నా అధ్యక్ష, పూతరేకులు అన్ని రెడీ ఉన్నాయి అధ్యక్ష. దయవుంచి అధ్యక్ష 10,000 పెంచమని తమరి వారు రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష. సూటిగా మీరు సూటిగా అధ్యక్ష, ఒక్కటే డౌట్, 2023 ఆగస్టు నుంచి రెన్యూల్ లేరని చెప్తున్నారు, రెన్యూల్ అవ్వలేదు అని చెప్తున్నారు అధ్యక్ష. మరి మేనిఫెస్టోలో ఎలా పెట్టారు అధ్యక్ష? మరి 24 మార్చిలో ప్రతిసారి కూడా వీళ్ళు చెప్పేవారు కదండి అధ్యక్ష. అసలు రెన్యూల్ ఒకవేళ ఆలస్యం అయింది అనుకోండి అధ్యక్ష, మరి వీళ్ళు చేయడం ఏదైనా పెద్ద పనా అధ్యక్ష? ప్రభుత్వం తలుచుకుంటే 2,60,000 మంది జీవితాలు అధ్యక్ష, ఎంత గవర్నమెంటే అందరూ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీటింగ్స్ లో చెప్పారు, ఇంటింటికి వెళ్ళి చెప్పారు. ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మంత్రి గారు అయితే చించినాడ పూతరేకలు ఇవ్వండి జీతం పెంచుతామని చెప్పారు. అలాగే స్వీట్ బాక్సులు తీసుకురండి జీతం పెంచాక మా గవర్నమెంట్ వచ్చాక అన్నారు. పాపం కదా అధ్యక్ష, వాళ్ళు ఎన్ని ఫోన్స్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు అధ్యక్ష. ప్లీజ్ మా కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో అలాగే ప్రభుత్వం దృష్టిలో పెట్టండి అని రోజు వాళ్ళు మెసేజ్లు కాల్స్ చేస్తున్నారు అధ్యక్ష. దయించి వాళ్ళ మీద జాలి చూపించి ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు అధ్యక్ష, కాదు సించినాడు పూతరేకలు తెమ్మన్నాడు, సించినాడా
కాదు సిచ్చినాడు పోతున్నకి అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్తా చాలా జీవోస్ కోట్ చేశారు అధ్యక్ష. అవన్నీ వాస్తవమే అధ్యక్ష. ఏమని వాలంటీర్లు తీసుకుంటున్నాం, 50 ఏళ్ళకి పనిచేస్తారు, ఇవన్నీ చెప్పారు అధ్యక్ష. కానీ నిజంగా వీళ్ళకి మొసలి కన్ను కోసం బాగా అలవాటైంది అధ్యక్ష. చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి పెట్టిన పేరు వాలంటీర్లు, సేవకులు. ఎందుకు సంవత్సరం రెన్యువల్ చేసుకుంటూ ఇచ్చారు? పర్మిట్కి ఇచ్చేయకూడదా? ఇవ్వచ్చు కదా అధ్యక్ష, ఇవ్వచ్చు కదా. ఎందుకు ఎవరిని మోసం చేస్తారు? పాము తన గుడ్లు తనే తింటారు అధ్యక్ష, పాము పిల్లలు తింటారు అధ్యక్ష. అది చేసింది. ఇది చూడండి అధ్యక్ష, వాలంటీర్ పోస్ట్ ఇది మన పార్టీకి వారికే కదా. ఆనాడు ఒక మంత్రి గారు చెప్పారు, హోంమంత్రి గారు. ఒక నాయకుడు అధ్యక్ష ఈ మధ్య రాజీనామా చేశారు అధ్యక్ష. సచివాలయ ఉద్యోగాలు కూడా మనలో ఉన్నారు, వాలంటీర్లుగా 90% వైసీపీ కార్యకర్తలే ఉన్నారు. చూడండి అధ్యక్ష, అంటే తల్లి పాము తన పిల్లలను తన చంపుకు తిన్నట్టుగా కార్యకర్తలు మోసం చేసిన వాళ్ళు కాదు అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష వాళ్ళ చరిత్రలు. సైనికుల్లో పనిచేసి జగనన్న రుణం తీసుకుందాం అని చెప్పేసి అంజద్ భాష ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అధ్యక్ష. ఈ రోజు ఒక మంత్రి స్వీట్లు ఇమ్మంటారు, వీటికేం సమాధానం చెప్తారు అధ్యక్ష వాళ్ళు? అధ్యక్ష ఒక ఆయన నీటిపారుదల వదిలేసి నోటిపారుదల చేశాడు. ఆయన ఏమంటాడు? వైకాపా కార్యకర్తలే వాలంటీర్లు అంటాడు. ఏంది అధ్యక్ష వీళ్ళు? నిజంగా మీకు ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఎందుకు పర్మనెంట్ గా వాళ్ళని సేవ తీసుకోలేకపోయారు? అధ్యక్ష నా సమాధానం చెప్పండి అధ్యక్ష. రెండోది అధ్యక్ష, వాళ్ళకి అధ్యక్ష వాళ్ళు ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు అధ్యక్ష. 2015 ఆగస్టు 19 నుంచి 2020 ఆగస్టు 14వ తేదీ వరకు కూడాను జీవో నంబర్ 104 ద్వారా రెన్యువల్ ఇచ్చారు అధ్యక్ష. 2015 ఆగస్టు 2020 నుంచి జీవో నంబర్ 5 ద్వారా 39/22 ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 31/3/22 ఆగస్టు 21 నుండి 22 వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా 2022 ఆగస్టు నుంచి 2023 ఆగస్టు వరకు కూడా జీవో నంబర్ 20 ద్వారా సెప్టెంబర్ నెలలో జీవో ఇచ్చారు అధ్యక్ష. కానీ 2023 ఆగస్టు నుంచి 2024 ఆగస్టు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష? చెప్పండి అధ్యక్ష, ఎందుకు ఇవ్వలేదు? సెప్టెంబర్ నెలలో ఇచ్చిన జీవోలు ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష? ఇది జీవోలు అధ్యక్ష, రెన్యువల్స్ లేవు అధ్యక్ష. ప్రతి సంవత్సరం చేసిన వాళ్ళు సెప్టెంబర్ నెలలో ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి భయపెట్టి పని చేసుకున్నారు అధ్యక్ష. మీరు గెలిస్తే రెన్యువల్ చేస్తామని చెప్పుకున్నారు అధ్యక్షులు, గెలవలేదు పడేశారు. అంటే ఇది వాస్తవం కాదు అధ్యక్ష. వాళ్ళు గెలిస్తే రెన్యువల్ చేస్తారంట, గెలవకపోతే పోతారు. వాళ్ళు అన్నారు డిజాస్టర్ అన్నారు. వాలంటీర్లు ఎవరైనా పని చేయమన్నాం, గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు పనిచేయమని చెప్పాం. అదేవిధంగా అధ్యక్ష ఉన్న వాళ్ళు పనిచేయమన్నాం. కానీ అధ్యక్ష మేము ఎందుకు అన్యాయమో వాస్తవాలు చెబుతుంటే అధ్యక్ష సెప్టెంబర్ 18 అధ్యక్ష, సెప్టెంబర్ 18, 24 సంవత్సరంలో మా ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థని ఉందేమో ఈ సంవత్సరం రెన్యువల్ చేస్తే అసోట్ బయటపడింది అధ్యక్ష. క్యాబినెట్కి వచ్చింది అధ్యక్ష, మేము చేద్దాం అనుకున్నాం. కానీ విధుల్లో లేని వాళ్ళని రెన్యువల్ చేయలేము అధ్యక్ష. ఉంటే రెన్యువల్ చేస్తాం, లేని వాళ్ళని రెన్యువల్ చేయలేము. ఇక్కడ అధ్యక్ష మా బీటీ నాయుడు గారు మళ్ళీ కౌన్సిల్ రెన్యువల్ అయ్యాడు అధ్యక్ష, ఎలక్ట్ కాబడ్డాడు. కొత్తగా వచ్చాడు న్యూగా ఎలక్ట్ అయ్యారంట అధ్యక్ష. అప్పటిదాకా ఉన్న వాళ్ళని అయితే రెన్యువల్ చేద్దాం చూసాం అధ్యక్ష. మేము చెప్పిన వాస్తవమే, చూస్తే లేరు అధ్యక్ష. లేని వాళ్ళు ఎలా ఏ విధంగా కొనసాగిస్తాం? ఉంటే కొనసాగిస్తాం అధ్యక్ష. వీళ్ళు మోసం చేసిన వాస్తవం అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష మీకు తెలుసు అధ్యక్ష, కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్స్, అవుట్ సోర్సింగ్ వాళ్ళు, ఏఎన్ఎంస్ వీళ్ళందరికీ కూడా రెన్యువల్ చేసిన తర్వాత శాలరీస్ పేమెంట్ చేశారు అధ్యక్ష. కానీ వీళ్ళేం చేశారు? ప్రభుత్వ ధనాన్ని లేని వాళ్ళు కూడా దోచిపెట్టేశారు అధ్యక్ష. లేని వాళ్ళు కూడా దోచిపెట్టారు అధ్యక్ష. ఈ రోజున నీతులు చెప్తా ఉన్నారు. ఏంది అధ్యక్ష ఇది? హౌస్ ఉంది, బైక్ ఉంది, ఏదో మాట్లాడదామని చెప్పి సానుభూతి కోసం. నిజంగా మీ స్టేట్మెంట్స్ చూపించా, మా కార్యకర్తలు ఉన్నారు పెట్టుకున్నారు, గెలిస్తే రెన్యువల్ చేస్తామని చెప్పి వాళ్ళ మీద భయపెట్టి కత్యారాడు కట్టి భయపెట్టినట్టుగా భయపెట్టి పని చేయించుకున్నారు అధ్యక్ష. దానిలో కూడా చేయదు. సైనికుల్లో పనిచేసి జగనన్న రుణం తెచ్చుకుందాం అంటే ఇవన్నీ కూడా చిత్తశుద్ధి ఉంటే ఎందుకు 2023 సెప్టెంబర్లో రెన్యువల్ ఇవ్వలేదు?
ఇది అధ్యక్ష వాస్తవం. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. డిజాస్టర్ అంటే చాలా మంది స్వచ్ఛందంగా చేశారు. ఎవరు అందరూ లేస్తారుగా ఒకరు మాట్లాడండి. ఎవరు లేని వాళ్ళ అధ్యక్ష పదవుల్లో లేని వాళ్ళని రాజీనామా చేయమంటారు, పదవుల్లో లేని వాళ్ళని తీసేస్తామంటారు. ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ గవర్నమెంట్, ఫేక్ రాజీనామాలు. ఎస్, అన్ని అసత్యాలే వాళ్ళవి, అన్ని అసత్యాలే. ప్లీజ్ తిరుమూర్తి గారు. వారు ఈ రకమైనటువంటి సభలో మాట్లాడటం అనేటువంటిది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. వారు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు లేనటువంటి వాళ్ళ లేరు, విధుల్లో లేరు అనేటువంటిది చెప్పారు. ఒక నిమిషం, విధుల్లో లేరు అనేటువంటి చెప్పారు. విధుల్లో లేనటువంటి వ్యక్తులకి ప్రభుత్వం నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఒక ఆర్డర్ పంపించి మీరు అందరూ దీంట్లో విధుల్లో పాల్గొండి అనేటువంటిది చెప్పి మోసం చేసినటువంటిది వీళ్ళు కాదా అనేటువంటిది అడుగుతున్నాను. ఎందుకు వాళ్ళని విధుల్లో లేనటువంటి వాళ్ళని పిలిపించాలి? వాళ్ళని డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచే ఒక ఏదో ఫోన్ కాల్తో రాలేదు, ఒక ఆర్డర్ పంపించి వచ్చారు. ఇదేమన్నా 2,60,000 మంది యువత జీవితాలతోటి ఈ రకంగా ఆడుకోవడం అనేటువంటిది మంచిది కాదు. పెద్ద మనసు తీసుకుని ఇప్పుడు పోనీ మీరు నియమించారా, మీరు తప్పు చేశారా, మేమే తప్పు చేసాం పోనాలని. ఏమిటిది 2,60,000 మందికి సమాజంలో ప్రతి వాళ్ళకి సహాయం చేసేటువంటి విధంగా వాళ్ళకే ఇది పర్మనెంట్ ఉద్యోగం కాకపోవచ్చు, కానీ ఆ అనుభవం అనేటువంటిది వాళ్ళ జీవితంలో ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయి, పేద ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, అనేక విషయాల గురించి వాళ్ళకు అనుభవం వచ్చేటువంటి దానికి నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తులు. అటువంటి వాళ్ళని మీరు ఈ రోజు 10,000 రూపాయలు చేస్తాం మా ప్రభుత్వం చెప్పండి. అదే చెప్తున్నాను, 10,000 రూపాయలు చేస్తాం అంటున్నారు. వాళ్ళు ఉంచినట్ట తీసేస్తుంటే వాళ్ళ సేవలు ఎందుకు ఉపయోగించుకోవాలి? డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి జీవో ఇచ్చనేటువంటి దాని మీద సమాధానం చెప్పాలని అడుగుతున్నారు. అయిపోయింది కదా. సూటి గారు అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఇందాక సమాధానం చెప్తూ వాలంటీర్ ఉంటే పని చేయమని చెప్పేసి ఆర్డర్లు పెట్టామని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు ఈ ఆర్డర్లో పేరు పెట్టాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అది కూడా పక్కన పెడతా అధ్యక్ష. ఒకవేళ నిజంగా ఆలస్యం అయితే వాళ్ళు రాటిఫికేషన్ చేసి మన క్యాబినెట్ లో పెట్టి అప్రూవల్ చేసి చేసుకోవచ్చు, పెద్ద విషయం కాదు అధ్యక్ష. వాళ్లకు చెప్పాము, గెలిచాము, అయిపోయింది, వాళ్ళకి అవసరం లేదని చెప్పడం వల్ల ఒకసారి ఒప్పుకుంటే అయిపోతుంది అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష ఒక ఆపద వచ్చింది అధ్యక్ష, ఆపద వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది. 6 నెలలు ఏం చేస్తున్నారు? ఆపద వచ్చింది, ఒక ప్రమాదం వచ్చింది అధ్యక్ష, విపత్తు వచ్చింది. స్వచ్ఛందంగా అందరూ వచ్చారు అధ్యక్ష. ఆ రోజు జీవోలు ఉన్నాయా లేవో తిరగలేదు అధ్యక్ష. జీవోలు మీనమేషాలు లెక్కించే పరిస్థితి కదా అధ్యక్ష. ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితి అధ్యక్ష. వాళ్ళకి సేవలు అందించాలని ఉన్నారేమో అనుకున్నాం అధ్యక్ష. మేము కూడా భ్రమంలో ఉన్నాం. అదేవిధంగా వాళ్ళు ఎలక్షన్ కమిటీ అనుకున్నారు మేము రెన్యువల్ చేద్దామని చెప్పి తీసుకొచ్చాం అధ్యక్ష. మేము రెన్యువల్ చేద్దాం తీసుకొచ్చాం, లేరు అధ్యక్ష. లేరు కాబట్టి మేము రెన్యువల్ చేయలేకపోయాం అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. అంతేగాని వాళ్ళకి నేను అడిగిన సమాధానం చెప్పాలండి. ఎందుకు సంవత్సరం ఒకసారి రెన్యువల్ చేయలేదు? ఎందుకు పర్మనెంట్ గా పెట్టలేకపోయారు? అసత్య అధ్యక్ష అధ్యక్ష వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు అధ్యక్ష. నేను అడిగిన సమాధానం చెప్పండి అధ్యక్ష. ఎందుకు సంవత్సరం ఇచ్చారు? ఎందుకు సేవకులు అన్నారు? మీకంత ప్రేమ ఉంటే మీరు ఎందుకు 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎందుకు వెళ్ళిపోయారు అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఈ క్వశ్చన్ ఇదే సభలో నేను 3-4 సార్లు సమాధానం కూడా చెప్పాను అధ్యక్ష. ఏదో అవకాశం ఉంది, వాళ్ళు ఈ రోజు ధర్నాలు పిలిచాం, మనుషులు రావట్లేదు అధ్యక్ష. ఇందాకే చెప్పాను, ఫీజు పోరన్నారు, యువత పోరన్నారు, తల్లిదండ్రులు కార్యకర్తలు తీసుకొచ్చి డ్రామాలు ఆడారు అధ్యక్ష. పిలిస్తే ఎవరు రావట్లేదు అధ్యక్ష. వాళ్ళ నాయకుడి మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఇటువంటి వాళ్ళు నీతులు చెప్పడం మంచిది కాదు అధ్యక్ష. ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ 13819 మినిస్టర్ ఫర్ హోమ్. ధన్యవాదాలు అధ్యక్ష. ఒకటో ప్రశ్నకి సమాధానం మొత్తం 199 వేకెన్సీస్ విఆర్ లో ఉన్నవారు అధ్యక్ష. అదేవిధంగా బి క్వశ్చన్ కి సమాధానం ఆ వివరాలన్నీ కూడా సంబంధిత సభ్యుడికి ఇచ్చాము అధ్యక్ష. అశోక్ బాబు గారు. అధ్యక్ష, జనరల్ గా సర్వీసెస్ రూల్స్ ప్రకారం సస్పెన్షన్ కానీ విఆర్ కానీ పనిష్మెంట్ కాదు అధ్యక్ష. అయితే అభియోగాలు కానీ ఇర్రెగ్యులారిటీస్ కానీ లేదా ఏదన్నా ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ ఉన్నప్పుడు ఒక ఉద్యోగి
ఆ ఎవిడెన్స్ని ప్రభావితం చేయకుండా ఉండడం కోసం సస్పెన్షన్ చేస్తాం. అది యూనిఫామ్ సర్వీసెస్లో ఆ ఉద్యోగ సర్వీసెస్ నుంచి దూరం పెడతాకి వీఆర్ పెడతారు అధ్యక్ష. అయితే మన రాష్ట్రంలో దాదాపు హోమ్ మినిస్టర్ గారి లెక్క ప్రకారం ఒక 200 మందిని దాకా వీఆర్లో పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం కూడా ఇదే పద్ధతి అవలంబించింది అధ్యక్ష. కొంతమంది అధికారులని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూడా వీఆర్లో పెట్టారు, చాలా ఇబ్బంది కూడా పెట్టారు. అయితే మీ ద్వారా హోమ్ మినిస్టర్ గారిని అడిగేది ఏంటంటే వీళ్ళకి శాలరీస్ విషయంలో ఎటువంటి విధానమైన నిర్ణయం తీసుకున్నారనేది ఒకటి. రెండోది వీళ్ళకి వీఆర్ ఇవ్వటానికి గల కారణం ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశారా, ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ చేశారా, ఏదైనా రూల్స్ వైలేషన్ ఉందా, మిస్అప్రాపరేషన్ ఉందా, ఆ రీజన్స్కి కావాల్సిన డిసిప్లిన్ యాక్షన్ తీసుకుని ఇమీడియట్గా ఉద్యోగం మీద చర్యలు తీసుకుంటే అది ఒక విధానపరంగా ఉంటుంది అధ్యక్ష. కేవలం వీఆర్లో పెట్టేసి వీళ్ళని సంవత్సరాలు వీఆర్లో పెట్టి తర్వాత ఎప్పుడో జీతాలు ఇచ్చి ప్రభుత్వం ట్రెజరీకి నష్టం చేయడం కూడా అంత మంచి పద్ధతి కాదు అధ్యక్ష. మీ ద్వారా హోమ్ మినిస్టర్ గారిని అడిగేది ఏంటంటే ఈ 199 మంది కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళ యొక్క ఇర్రెగ్యులారిటీస్ అంటే వైలేషన్స్ కానీ లేదంటే ఇంకేదైనా అదర్ కాండక్ట్ రూల్స్లో వైలేషన్స్ కానీ ఉంటే వాటి మీద డిసిప్లిన్ యాక్షన్ తీసుకుని క్లోజ్ ది యాక్షన్. అక్కడికి ఉద్యోగి అంతే మన సంవత్సరాల తరబడి వీళ్ళని అలా కూర్చోబెట్టిన దాని వల్ల ప్రభుత్వానికి నష్టమే, ఉద్యోగులు కూడా ఎలా ఉండాలంటే సస్పెన్షన్లో ఇప్పుడు ఏసీబీకి సస్పెండ్ చేస్తున్నాము 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటాడు, వాడు వేరే దానికి వెళ్ళిపోతున్నాడు. దానివల్ల ప్రభుత్వానికి వచ్చిన ఇదేం లేదు, సస్పెన్షన్లు ఇంకా ఘోరం. ఎందుకంటే మనం అలవెన్స్ ఇస్తాం, ఈ వీఆర్లో ఎలా ఇస్తారనేది ప్రభుత్వం కూడా ఇంకా పూర్తిగా చెప్పలేదు. కాబట్టి హోమ్ మినిస్టర్ గారిని మీ ద్వారా అడిగేది ఏంటంటే వీఆర్లో ఉన్న వీళ్ళందరికీ శాలరీస్ ఇచ్చే దాంట్లో విధి విధానాలు ఏం పాటిస్తున్నారు, 2 డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాల్సిన అంశాలు ఉన్న అధికారులని ఇమీడియట్గా డిసిప్లిన్ యాక్షన్ తీసుకుని దాన్ని క్లోజ్ చేసి దాని ఒక టైం లైన్ పెట్టి మనకున్న 6 months ఏదో ఉంది పెట్టి ఈ వీఆర్ అనే కాన్సెప్ట్ని ఎంత తొందరగా దాన్ని మినిమైజ్ చేస్తే అడ్మినిస్ట్రేషన్ కూడా అంత బాగుంటుందని మీ ద్వారా హోమ్ మినిస్టర్ గారు తెలియజేస్తారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ విషయంలో పెద్దలు అశోక్ బాబు గారు చెప్పింది నేను ఈ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను కాబట్టి అధ్యక్ష ఈ రోజున చూసినట్టయితే సుమారుగా 200 మంది మరి ముఖ్యంగా ఇన్స్పెక్టర్ క్యాడర్లో డిఎస్పీస్ ఇన్స్పెక్టర్ క్యాడర్లో ఉన్నారు అధ్యక్ష. మరి సుమారుగా డిఎస్పీ ఇన్స్పెక్టర్ అవ్వాలంటే 25 సంవత్సరాలు సర్వీస్ చేసేసి వస్తారు అధ్యక్ష. వచ్చిన తర్వాత పిల్లలు పెళ్లిళ్ళకు వచ్చేసేసి ఉద్యోగాలు రాక చదువులు విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అధ్యక్ష. మరి కారణం ఎందుకు అట్లా చేస్తున్నారో కానీ నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. మరి ఒక గుంటూరు రేంజ్లో చూసినట్టయితే సుమారుగా 25 మంది ఇన్స్పెక్టర్స్ మోర్ దెన్ 25 members ఉన్నారు అధ్యక్ష. మరి పెద్దలు చెప్పినట్టు ఇది రాజకీయ కక్ష అనుకోవాలా లేకపోతే వాళ్ళ చేతగాని వాళ్ళల్లో ఉన్న మరి వాళ్ళ క్యారెక్టర్ బాగలేక జరిగిందా ఏమో అనేది ఏది ఉన్నా కానీ అధ్యక్ష సర్వీస్ రూల్స్లో వాళ్ళని పనిష్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఉన్నోళ్ళంతా కూడా అవినీతి పరులు కాదు, అక్కడ ఉన్నోళ్ళంతా మంచోళ్ళని నేను సపోర్ట్ చేయలేదు. మీ ద్వారా గౌరవ హోంమంత్రి వర్యులు నేను చెప్పేది ఏంటంటే మనిషిని కూడా కావాలంటే చేసేసి ఇంతమందిని పైగా జీతాలు ఇవ్వట్లేదు అధ్యక్ష, వీళ్ళతో వర్క్ మాత్రం చేయించుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఈ సమయం వచ్చేసరికి సుమారుగా 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత డిఎస్పీ అయ్యి కొద్దిగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సర్వీస్ ఉందనంగా ఈ విధంగా నెలల తరబడి సంవత్సరాల తరబడి వాళ్ళని వీఆర్లో పెట్టేసేసి జీతాలు లేకుండా ఉంటే కేవలం వాళ్ళే కాదు అధ్యక్ష, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మానసికంగా బాధపడుతున్నారు అధ్యక్ష. ఈ విషయంలో మీ ద్వారా ఎందుకంటే ఈ ప్రాక్టీస్ పెద్దలు చెప్పారు, ఆ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్లో ఉన్నా కానీ ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మరి ప్రొటెక్టివిటీ ఉండాలంటే వాళ్ళతో పని తీసుకోవాలి కానీ మరి అది లేకుండా ఈ విధంగా చేయటం మంచిది కాదు అధ్యక్ష. మీరు మీ ద్వారా మంత్రివర్యులకు నేను విన్నవించుకున్నాను. మరి తప్పనిసరిగా ఇమ్మీడియట్గా మరి వాళ్ళని వాళ్ళ ఏదన్నా వాళ్ళు తప్పు చేస్తుంటే మాత్రం తప్పనిసరిగా ఎంక్వైరీ చేసి శిక్షించాల్సింది అధ్యక్ష. నిజంగా కొంతమంది నేను కూడా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాను అధ్యక్ష. ఈ వీఆర్లో పెట్టినప్పుడు సస్పెండ్ చేస్తే బాగుండు, కనీసం 50% శాలరీ వస్తుందని అడుగుతున్నారు అధ్యక్ష. సస్పెండ్ చేస్తే బాగుండు 50% శాలరీ వస్తున్నారు. ఇంకోటి అధ్యక్ష, ఇది మరి ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ అధ్యక్ష
కొంతమంది సంపాదించిన వాళ్ళు, బాగా సంపాదించిన ఇన్స్పెక్టర్ గాని, డిఎస్పీ గాని మళ్ళీ మరి దళారులకి అంతో ఇంతో ఖర్చు పెట్టి వస్తున్నారు అధ్యక్ష. ఇది కూడా నోట్ చేసుకోవాలి అధ్యక్ష. అది కూడా గమనించేసేసి హానెస్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్స్ స్టిల్ ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మీ ద్వారా హోంమంత్రి వారికి, ముఖ్యమంత్రి గారికి